కృష్ణాంజలి గారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి, ఎవరు కుట్రరు ఇందులో? పూర్తిగా అంతా ప్రతిపక్షాలదేట, ఈసీ అంతా వీళ్ళు చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నారట, నమ్మదగిన కామెంట్స్ అనేవి. వర్మ గారు వాళ్ళిద్దరిని వాళ్ళు రెండు పక్షాలను కూర్చోబెట్టుకున్నారు, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటారు. మన ఇద్దరం చెప్పి ఏమని అంటారా? మన ఇద్దరం ఇంకోట వాళ్ళిద్దరు రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు అవుతాయి. ఇద్దరు కలిసి కొట్లాడుకున్నారు, ఇద్దరు కలిసి ఒక చోట ఒకళ్ళు ఒక చోట దాడి చేసుకుని ఇంకో చోట ఇంకోటి పై చేయంటది. ఇద్దరు రెండు చేతులు వాళ్ళు ఇచ్చిన సమాధానం కాదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే ఆల్రెడీ మేము మెసేజ్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు మెసేజ్ ఇచ్చారట? కుదరదండి. నేను ఒకటి అడుగుతాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, వీళ్ళకి బాధ్యత ఉంటే వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ కార్యకర్తలు కనీసం దర్శనలకు వెళ్ళదు. ఓకే, వెంకటేశ్వర గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇవ్వాలని, అది మంచిదే కదా, రాష్ట్రానికి మంచిది. అది ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలి, అందరూ బాగోవాలి. దాన్ని ఎవరు కాదంటారండి, దాన్ని ఎవరు కాదంటారు కూడా. ఆల్రెడీ మన నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ కూడా మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు కదా. ఈవీఎం పగలగొట్టింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇవాళ టీడీపీ కార్యకర్తల నాయకులు కొడుతుంది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఎవరి మీద కేసులు పెట్టారు? కనిపించగల కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా మనం విచండవాదం చేసిన దానికి ఏం మాట్లాడలేం కదా. దాని గురించి ఏం మాట్లాడుతున్నా? ఎదురుగా కనపడుతుంది, ఒక పక్కన కనిపిస్తూ ఉంటే, కొడుతున్నవాడు తమ్ముతున్నవాడు కనిపిస్తూ ఉంటే దానికి కూడా వచ్చేసి ఎస్పీని ఎందుకు మార్చారు, టీడీపీని ఎందుకు మార్చారు? టీడీపీని మార్చి కొత్త అది కదండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వాళ్ళ ఆధీనంలోకి ప్రభుత్వాలు వెళ్ళటం కానీ పరిపాలన వెళ్ళటం కానీ ఇవ్వడం కొత్త? ఈసారే జరిగిందా? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పుడే జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? కాదండి, ఒక మంచి మెసేజ్ ఇప్పించండి. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది ఎందుకు మార్చారు? నారాయణమూర్తి గారు క్రాస్ టాక్ చేయకండి ఒక్క నిమిషం. ఇదే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో చూడటానికి వెళ్తే చెప్పులు రాళ్ళు బస్సు మీద విసిరితే డీజీపీ గారు వచ్చి కామెంట్ చేసింది ఏంటంటే, ఏమేం చేశారు అప్పుడు ఉన్నటువంటి డీజీపీ? ఏమన్నా రోజున ప్రజాస్వామ్యంలో ఎవడైనా రాళ్ళు వచ్చినట్టు చెప్పులు అని చెప్పినటువంటి వాళ్ళు డీజీపీనే కదా, వాళ్ళు అపాయింట్మెంట్ చేసిన డీజీపీనే కదా. ఏమైపోయిందండి ఇవాళ వాళ్ళకి చూపులు ఇవన్నీ సుత్తులు ఇవాళ గుర్తొస్తున్నాయి వాళ్ళకి. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? మీరు వాక్యాలన్నీ పోలీసుల మీద ఆరోపణ చేయొద్దు. పోలీసులు డీజీపీ చెప్పలాట్లా, పోలీసుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు, పోలీసులను దూషించొద్దు, పోలీసులు తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు, పోలీసు వ్యవస్థలో తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు అంటున్నాను నేను. ఎవరు మాట్లాడారు? పోలీసు వ్యవస్థలో తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు. ఏదైనా ఉంటే చెప్పండి. పోలీసు అలా మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, అవకాశం లేదు మీకు. వాళ్ళ మాట్లాడి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వక్రీకరణ చేయకండి, వక్రీకరణ చేయకండి అంటున్నా. మీరు వక్రీకరణ మీకు వేరే తెలియదు. ఆరోపణలు మీకేమీ తెలియదు అన్నా. 14 సంవత్సరాల పార్టీ పెట్టి ఈ పంచాయతీ 14 సంవత్సరాల పార్టీకి పెట్టిన తర్వాత నాయకుడు నగర నాయకుడు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేడర్కి అలాగే పోలీసులకి ఎలక్షన్ కమిషన్కి కూడా కేడర్కి చెప్పారు, వాళ్ళకి లెటర్ కూడా పెట్టారు. రేపు జరగబోయే కౌంటింగ్ టైంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరగాలని పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మన జర్నలిస్ట్ గారు అడిగిన దానికి నేను మన వైసీపీ వారు ఒకటి అడిగారు, డీజీపీని మార్చేశారని. సరే డీజీపీని మార్చారు, ఆయన సరిగ్గా పనిచేయక మళ్ళీ డీజీని వేయాలంటే మీరు 3 పేర్లు పంపించారు ప్రభుత్వం. ఆ మీ పేరుల నుంచి ఒక ఆయన వేసారు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చట్టం అది తెలియకపోతే ఒకసారి నేర్చుకోండి.
అదేవిధంగా వీళ్ళు రాజధాని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి కారణం ఎవరంటే కేఏ పాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ డైరెక్షన్లో వెళ్తున్నారు. పాల్ గారు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజధానిని పెట్టుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి 140 సీట్లు పైన వస్తాయి, భారీ మెజార్టీతో ఉంటుంది. అందులో తేడా లేదు. 4వ తారీఖు నాడు సంబరాలు చేసుకుంటారు. ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా నటిస్తూ ఉంటారు. ఎదుట వ్యక్తులకి నటించవలసిన అవసరం మాకు లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ నాయకులు అన్నారు. ఆయన మెజార్టీ కూడా నేను చెప్తున్నాను, 50 నుంచి 70,000 మధ్యన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుస్తున్నారు. అందులో తేడా లేదు. కాదు, ఈ 140 ఏంటి మీరే ఎక్కువ చెప్తున్నారు. అంతా 110, 120 వస్తాయని నా లెక్క నాకు ఉందండి. మాకు రాజకీయ అనుభవం ఉంది కదా, నా లెక్క నాకు ఉంది, వస్తాయి. ఓకే, మాకంటే కేఏపాల్ వాళ్ళు చెప్పరు కదా, అనుభవజనులతో మేము ఉన్నాం. బాబు గారు కూడా అదే ఫిగర్లో ఉన్నారు. అదే ఫిగర్లో ఉన్నారు. తెలుగుదేశం ఇప్పుడు అర్థమవుతుంది కదా, రాష్ట్రం డయారియాతో బాధపడుతుంది, రాష్ట్రం మంచినీళ్ళు లేక బాధపడుతుంది, రాష్ట్రం పథకాలు ఎస్సీల పథకాలు ఎగ్గొట్టి వేరే సారి డైవర్షన్ చేసినందుకు వర్గాలు బాధపడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాయి? లేకపోతే ఈ రోజు ఇది ఇలా ఉండకూడదు కదా. ఇన్ని బాధపడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మార్చాలి. ప్రభుత్వం మారుతుంది 100% తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 10-15 రోజులు ప్రభుత్వం మారేక బొక్కలు వేస్తారు. అది జరగబోయేది. మీకు కడుపు నిండి గడుపు గ్యాస్. బీసీలు బాగుంటే, ఎస్సీలు బాగుంటే మీరు కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఆ బొమ్మలుడుకో అది జరగదు. మీరు తీసేస్తారు. జన్మభూమి రోడ్డులు పెట్టి దోషి తినాలని చూస్తున్నారు. ఆ బొమ్మలుడుకో ఉండండి. ఏం జరుగుతుందో రైతు తరలించి చూద్దాం. చూద్దాం. VIP పాస్ ఇప్పిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి రండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ.